ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకొక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 18వ రోజు అండి. ఈరోజు జాతకాల మీద ఆధారపడాలా అనే కాన్సెప్ట్ మీద చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి, మీలో ఎవరి విశ్వాసాలను నమ్మకాలను కించపరచాలని మాత్రం ఇక్కడ నేను చెప్పటంలా. ఇది సద్గురి అభిప్రాయం. అలాగే ఈ మూఢ నమ్మకాలను వాస్తవాలుగా నా జీవితంలో ఎన్నో విషయాల మీద ప్రయోగాత్మకంగా సాక్ష్యాధారాలతో రుజువుపరుచుకొని ఇందులో ఏ వాస్తవాలు లేవని, ఇవన్నీ కూడా మూఢ విశ్వాసాలని చెప్పి నేను పరిపూర్ణంగా నమ్మినవాడిని. కాబట్టి మిత్రులారా, కేవలం ఇది నా వ్యక్తిగత అభిప్రాయాలుగా భావించి ఇందులో వాస్తవాల్ని మీకు మీరుగా గ్రహించడానికి ప్రయత్నించండి. ఓకే. కొందరు నా జాతకం బాగోలేదు, ఏది చేసినా కలిసి రావటంలా అంటూ విధి మీద తోసేస్తుంటారు. దైవ నిర్ణయాన్ని ఎదిరించి సమయం వృధా చేయటం కంటే జీవితాన్ని దాని మానాన్ని దాన్ని వదిలివేయటమే మంచిదిలే అంటూ వేదాంతం కూడా మాట్లాడుతుంటారు. రాజకీయవాదులకే కాదు, జోస్యం చెప్పేవారికి, సన్యాసులకు కూడా ఇలాంటి వారంటే బహు ఇష్టం. ప్రేమతో కాక మనలో భయాన్ని, తప్పు చేశామనే భావన సృష్టించి మనల్ని వశపరుచుకోవాలని వారు ఇప్పుడు చూస్తుంటారు. మన గెలుపు ఓటములు నిర్ణయించేది మన తలరాతే అని బల్లగుద్ది చెప్తూ మనకు నమ్మకం కలిగిస్తూ ఉంటారు. ఓటమి సంభవిస్తే వెంటనే మన జాతకం, సంఖ్యాశాస్త్రాల సహాయాన్ని కోరటమేనా నిజంగా? మన తెలివి తక్కువతనాన్ని ఆ జ్యోతిషం చెప్పేవారు ఎంతగా ఉపయోగించుకుంటున్నారు. మన అపజయానికి నిజమైన కారణం మన తెలివి తక్కువతనమే అని ఒప్పుకోవటానికి ఎందుకు సంశయిస్తున్నాం? బాగా ఒకటి అర్థం చేసుకోండి, మీరు సరైన పనులు చేసినా మీకు చెందాల్సిన చెందకుండా చేసి పగ తీర్చుకోవటానికి ఆ దేవుడు ఏమైనా సినిమా విలన్ అంటారా? ఊరికే కొరుకుడు పడిన సిద్ధాంతాలు చెప్పకుండా అసలు మనం చేయవలసిన పనులు చేయాల్సిందే. మనకు కడుపు నిండా భోజనం దొరకాలని ముందే నిర్ణయించబడింది అనుకుందాం. మనల్ని గమనించే మనుషులు లేని ఒక అడవిలోకి వెళ్ళి కూర్చుందాం. ప్రక్కన ఒక పండు పడినా ముట్టుకోవద్దు. దేవుడు ఇష్టపడితే ఆయనే స్వయంగా వచ్చి మన నోట్లో ఆ పండుని పెడతారని కాసేపు అలాగే వేచి చూద్దాం. విధి జయిస్తుందా? మరి మన ఆకలి జయిస్తుందా? ఏది జయిస్తుందో మనకు బాగా అనుభవం అవుతుంది అలా చేస్తే. ఒక స్వామీజీ దగ్గర పాత మోడల్ మారుతి కారు ఉందండి. దాన్ని కొనటానికి ఒక ఆయన దగ్గరికి వచ్చాడు. స్వామీజీ, మీ కారు నెంబరు నాకు చాలా అదృష్టం కలిగిస్తుంది, ఎంత ధర చెప్పినా కొనటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఓహో అలాగా, ఏ నెంబర్ని గురించి చెప్తున్నారు? రిజిస్ట్రేషన్ నెంబరా లేక ఇంజిన్ నెంబరా అని నవ్వుతూ అడిగాడు. అతను తికమక పడ్డాడు. సరే ఉండండి, జ్యోతిష్ని అడిగి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. మరలా తిరిగి వచ్చి రిజిస్ట్రేషన్ నెంబరే ప్రధానం అన్నారండి. ఇంగ్లీష్లో ఉన్న అక్షరాలన్నింటినీ ఆంగ్ల అక్షరమాలలో వాటి వరుస సంఖ్యల ప్రకారంగా కూడికలేసి తీసేసి చూపించాడు నాకు అంటూ ఆ జ్యోతిష్కుడు చెప్పిన తేదీలోనే, ఆ కరెక్ట్గా ఆ చెప్పిన సమయంలోనే 99,999 రూపాయలు నాకు ఇచ్చెళ్ళాడు. ఆ స్వామీజీకి ఇచ్చాడు. ఇస్తూ, స్వామీజీ మాట్లాడుకున్న దాంట్లో ₹1 తక్కువైందని మీరేమి తప్పుగా అర్థం చేసుకోకండి, ఎందుకంటే అది నాకు బాగా కలిసి వచ్చే అంకె అన్నాడు. ఇక ఆ తగ్గిన రూపాయికి బదులుగా మరొక విలువైన వస్తువును కూడా బహుమానంగా ఇచ్చాడు ఆయనకి. సరే, మొదట మీరు కారు నడిపి చూడండి, చాలా భాగాలు ఇందులో వదులుగా ఉన్నాయి, అవన్నీ చూసుకున్నాకే తీసుకుందరు కానీ అన్నాడు.
అతను అన్నాడు, లేదు స్వామీజీ, అదృష్టపు నెంబరే నాకు ముఖ్యం అన్నాడు. అని కారును పరీక్ష అయినా చేయకుండా తీసుకెళ్ళాడు. కానీ ఒక్క నెలకే కారును ఎవరికో అమ్మేశాడట. కారును నడిపేటప్పుడు ముందు సీటు ఆ స్ప్రింగ్ ఊడిపోయి వెనక్కి వాలిపోయిందట. ఏదో భూతం వెనక నుండి తనను లాగుతున్నట్లుగా భయపడి ఆ కారును అమ్మేశాడు. కారును తీసుకొని పోతూ గుడి ముందు ఆయన కొట్టిన టెంకాయ ఫలించలేదు. కారు కింద నలిగిపోయిన నిమ్మకాయలు కూడా వృధా. ముఖ్యంగా ఆయన అదృష్టంగా భావించిన ఆ నెంబర్ కూడా కలిసి రాల పాపం ఆయనకి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆయనలాగానే ప్రతిదానికి జోస్యం చూసేవారు చాలామంది ఉన్నారు మనలో. గ్రహాలు పరిహారాలు అంటూ మాట్లాడుతారు. సజీవంగా ఉండే మనం చేసే తెలివి మాలిన పనులకు జీవం లేని గ్రహాల కారణమంటూ చెప్పటం ఎంత చేతగాంతనం. జాతకాలు చూసే ఒక మహాపండితుడి వద్దకు వెళ్ళి జాతకం చూడకుండా పెళ్లి చేయవచ్చా అని అడిగాడు. ఎంత అమాయకత్వం! ఈ అమ్మాయి నా జీవితంలో భాగస్వామి కావటానికి అర్హురాలేనా, ఈ వ్యక్తితో నేను జీవితాంతం కలిసి ఉండగలనా అని పరాయి వ్యక్తిని అడగటం ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించండి. జాతక చక్రాన్ని చూసి కుదిర్చినప్పటికీ బెడిసికొట్టిన వివాహాల గురించి ఆ జాతక చక్రవర్తి మీకేమైనా చెప్పాడు ఎప్పుడన్నా? మన జీవితాలను జాతకం పేరుతో అసలు పరాయి వాళ్ళ చేతిలో పెట్టడం ఎంత సమంజసం. మీ భర్తతో గొడవలు వస్తే దానికి కారణం ఇప్పుడు మీ నక్షత్రానికి రాశికి జరుగుతున్న దశ అంటారు. మీ భార్యతో ఎలా జీవించాలో తెలియని మీరు ఆమెతో గొడవలు వస్తే మీ గ్రహదశ బాగోలేదని అనుకుంటారు. వివాహ జీవితం సంతృప్తికరంగా లేకపోతే దానికి కారణం ఎక్కడో ఉన్న 9 గ్రహాలు కావు, ఇక్కడ ఉన్న 2 మూర్ఖులే. భార్యాభర్తలు మనస్ఫూర్తిగా ఏకమై తన జీవితాన్ని విఘ్నతతో కొనసాగిస్తే ఈ నక్షత్రాల గ్రహాలు ఏం చేయగలవండి? మనకు కోరుకున్నది దొరకలేదంటే దానికి పూర్తిగా మనమే బాధ్యులు. జీవితంలో ఎన్నో అజాగ్రత్త నిర్ణయాలు తీసుకుంటున్నాం. కోరిన దానికి తగినట్లుగా మనల్ని మనం సిద్ధం చేసుకోవటంలా. అది మన తప్పే, కానీ విధి విలాసం కాదు. తన కంప్యూటర్ ముందు కూర్చొని మన జీవితంలోని ఒక్కొక్క ఘట్టాన్ని ముందుగానే ప్రణాళిక చేయటం తప్ప ఆ దేవుడికి వేరే పని లేదా? ఈ కథలన్నీ నమ్మటానికి నిజంగా మనం చిన్నపిల్లమేనా? శంకరపిళ్ళ ఒక రైలు ప్రయాణం చూస్తున్నాడండి. ఎదురుగా కూర్చున్న పల్లెటూరు పెద్ద మనిషి చదువు రాని వాళ్ళ గోచరించాడు ఆయనకి. పొద్దుపోవటానికి ఒక క్విజ్ ఆడుకుందామా అన్నాడు శంకరపిళ్ళయ్య. సరే అన్నాడు ఆ పెద్ద ఆయన. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోతే మీకు నేను 100 రూపాయలు ఇస్తాను. నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు నాకు 10 రూపాయలు ఇస్తే చాలు అని పందెం కాశాడు శంకరపిళ్ళయ్య. పల్లెటూరు పెద్ద ఆయన అందుకు ఒప్పుకున్నాడు కూడా. సరే, మొదట నేను అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. ఇదిగో నా ప్రశ్న అంటూ ఆ పెద్ద ఆయన అతను ప్రశ్న అడిగాడు. ఏమనంటే, 3 ముఖాలతో 12 కాళ్ళతో నీళ్లలో ఎదగలిగే గాలిలో ఎగరగలిగే మృగం పేరేంటి అని అడిగాడు. ఎంత ఆలోచించినా శంకరపిళ్ళయ్యకి ఆ పొడుపు కథకు సమాధానం దొరకల. 100 రూపాయల నోటు తీసి వెంటనే ఆ ముసలాయనకి ఇచ్చాడు, ఓడిపోయానని. సరే, మీ పొడుపు కథకు సమాధానం ఏమిటి అడిగాడు శంకరపిళ్ళయ్య. అబ్బే, నాకు కూడా తెలియదు అని చెప్పి ఆ 100 రూపాయల నోటు జేబులో పెట్టుకొని 10 రూపాయల నోటు తీసి శంకరపిళ్ళయ్యకి ఇచ్చాడంట. అంతా దైవేచ్ఛే అంటూ మాట్లాడేవారిలో ఎంతోమంది ఇలానే వారికి అర్థం కాని వాటిని ఇతరులను అడుగుతూ ఉంటారు. మన జీవితం యొక్క ప్రతి నిమిషాన్ని, మరణ సమయాన్ని కూడా 100% నిర్ణయించేది మనమే. ఇది గ్రహించకుండా వేరెవరో అంతా మన నెత్తిన వేసించినట్లు భావించటం ఆపాలి. ఓకే ఫ్రెండ్స్, మరి మంచి మాట ఎంతటితో ముగించుకుందాం. రేపు
మరి ఈ జాతకాలను గురించి మరింత వివరంగా కొన్ని విషయాల ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.